11 ఏళ్ల కింద సేమ్ డేట్ లో పార్టీలో చేరారు. ఇప్పుడు అదే రోజున ఆయన రాజీనామాను ఆమోదించింది బీజేపీ. మరి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎమ్మెల్యే పదవి ఉంటుందా లేక అనర్హత వేటు పడుతుందా? ఏదైనా పార్టీలో చేరతారా? లెట్స్ వాచ్. కమలం పార్టీతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బంధం ముగిసిపోయింది. బీజేపీ తెలంగాణ అధ్యక్ష ఎన్నికలపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకో దండం అంటూ రాజీనామా లేఖ సంధించారు. వారం రోజుల తర్వాత రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ హైకమాండ్. 11 ఏళ్ల క్రితం బీజేపీలో చేరిన రాజాసింగ్ వరుసగా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన రాజీనామాను హైకమాండ్ ఆమోదించిందని తెలిసిన తర్వాత ఒకంత ఎమోషనల్ అయ్యారు. బీజేపీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం, హిందుత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో తాను బీజేపీలో చేరాడని రాజాసింగ్ చెప్పారు. తనపై విశ్వాసంతో 3 సార్లు టికెట్ ఇచ్చినందుకు బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు. లక్షల మంది బీజేపీ కార్యకర్తల గొంతును ఢిల్లీ పెద్దల ముందుకు తీసుకువెళ్లలేకపోయినట్లు చెప్పారు. కొంతకాలంగా రాష్ట్ర బీజేపీ అధిష్టానంపై సీరియస్గా ఉన్న రాజాసింగ్ పరోక్షంగా పార్టీ నేతలపై సెటారికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల స్టేట్ చీఫ్ పదవికి నామినేషన్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ రాజీనామా చేశారు. రాజీనామాను పార్టీ ఆమోదించడంతో రాజకీయంగా రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఎమ్మెల్యే పదవిపైన అనర్హత వేటుపడే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు ఆయన ఏ పార్టీలోకి ఎంట్రీ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే ఆయన చేరుతారంటూ ఇప్పటికే 1-2 పార్టీల పేర్లు వినిపిస్తుండగా కార్యకర్తలు అనుచరులతో చర్చించిన తర్వాతే పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటారంటూ క్లారిటీ ఇచ్చారు రాజాసింగ్.